అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. దేవాలయం చాలా పవిత్రమైనది. దేవాలయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. ఇంతటి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి. అప్పుడు దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దేవాలయంలో మనం తెలియక చేసే తప్పుల వల్ల దేవునికి ఆగ్రహం కలుగుతుంది. దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి విధి విధాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. గుడికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి. దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి పుష్పాలు సమర్పించి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టాలి. అయితే మనలో చాలామందికి త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది. అలాంటి వారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలను కొట్టి ఒక కొబ్బరి చిప్పలో పంచదారను వేసే ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలని మీ మనసులో కోరుకోండి. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అయితే ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అసలు ముట్టుకోకూడదు. ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనసులో దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. అయితే మనలో కొంతమంది గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. అయితే పొరపాటును కూడా గుడి వెనక భాగాన్ని అస్సలు ముట్టుకోకూడదు. ఎందుకంటే గర్భగుడి వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారట. కాబట్టి గుడి వెనక భాగాన్ని ముట్టుకుంటే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది. దేవాలయంలో దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు. కొంచెం పక్కగా నిలబడి దేవుడిని దర్శించుకోవాలి. ఇక శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో కేవలం అర్ధ ప్రదక్షిణం చేయాలి. శివాలయానికి వెళ్ళిన తర్వాత వారు తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి. విభూదిని ధరించిన వారికి జన్మ జన్మల పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది. శివాలయంలో ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి నడవకూడదు. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలపైన శతగోపనం పెట్టించుకోవాలి. ఎందుకంటే శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలన్నీ నేరుగా విష్ణు పాదాల దగ్గరకు చేరుతాయి. దేవుని గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు విడివిడిగా తీసుకోవాలి. అయితే కొంతమంది తీర్థం తీసుకోగానే ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు. అలా అస్సలు చేయకూడదు. గుడిలో దేవునికి దర్శించుకున్న తర్వాత దేవాలయంలో 2 నిమిషాలు కూర్చోవాలి. గుడిలో దేవుని దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా మీ ఇంటికి వెళ్ళాలి. గుడి నుండి నేరుగా మన ఇంటికి వెళ్తే మన ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది. కాబట్టి పొరపాటును కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకండి. లేదంటే సగం పుణ్యం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది గోత్రం పేర్లతో అర్చన చేయించుకుంటారు. కానీ మీ గోత్రంతో పాటుగా మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి. అయితే మీరు చేసిన అర్చనకు పుణ్యం లభిస్తుంది. గుడికి వెళ్ళిన చాలామంది భక్తులు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. కానీ పొరపాటును కూడా దేవుని విగ్రహాలను ముట్టుకోకూడదు. వేద మంత్రాలతో ప్రతిష్ఠించి దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రమవుతాయి. కాబట్టి దేవాలయానికి వెళ్ళిన భక్తులు భక్తిపూర్వకంగా దేవుణ్ణి దర్శించుకుంటే సరిపోతుంది. అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదు. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి మహిళలు తాకకూడదు. నమ్మకం అలాగే ఉంది. భక్తులు ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదు. ఎందుకంటే భూత ప్రేతాత్మలు అణిచివేస్తాడట. ఇక దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గంటను మోగించాలి. కుడి చేత్తో 3 సార్లు గంటలు మోగించాలి. ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తే భక్తులు స్వామివారిని ప్రీతికరమైన తులసి మాలను తీసుకుని వెళ్ళండి. తులసి మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీ ఆశీస్సులన్నీ మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. దేవాలయంలో దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు మాత్రం మోకాళ్ళ పైన వంగి నుదురును నేలకు అణిచి
దేవునికి నమస్కారం చేసుకోవాలి. ఇక ఆడవారు పొరపాటును కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి. ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. అలాగే దేవాలయంలో ఉన్న గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. గోమాతకు ఆహారంగా తినిపించినా లేదా ప్రదక్షిణాలు చేసినా ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది. మరణానికి సంబంధించిన విషయాలను దేవాలయంలో మాట్లాడకూడదు. అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలను కూడా దేవాలయంలో చర్చించకూడదు. దేవాలయానికి వెళ్ళిన భక్తులు దేవునికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. ఖాళీ చేతులతో దేవాలయానికి వెళ్ళకూడదు. దేవాలయంలో గట్టిగా మాట్లాడటం, గట్టిగా నవ్వటం చేయకూడదు. గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. దేవాలయంలో ఆవలించడం లేదా తుమ్మడం అస్సలు చేయకూడదు. ఒకవేళ ఆవలింతలు వస్తే నోటిపైన చెయ్యి వేసుకోవాలి. గుడి నుండి బయటకు వచ్చాక దేవాలయంలో గోపురానికి నమస్కారం చేసుకోవాలి. మాంసాహారాన్ని తిని దేవాలయానికి వెళ్ళకూడదు. ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. తలపాక ధరించి గర్భగుడిలోకి వెళ్ళకూడదు. దేవాలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే వెంటనే దైవశక్తులు నశించిపోతుంది. గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. మీ ఇంట్లో కొంచెం సేపు కూర్చొని తర్వాత కాళ్ళు కడుక్కుంటే మంచిది. దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలి. గుడిలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.